హలో ఫ్రెండ్స్, చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ నేను ఎందుకు చేయాలి? నాకు సాలరీ వస్తుంది, లేదంటే నాకు బిజినెస్ ఇన్కమ్ వస్తుంది, నేను హ్యాపీగా నేను ఎఫ్డీలో పెట్టుకుంటాను, లేదంటే ఇంకేదైనా దానిలో చేస్తాను. ఇది కూడా చాలా మంచిగా ఉంది, నో డౌట్. కాకపోతే దానికన్నా బెటర్ టూల్ ఏమేమి ఉన్నాయో మనం చూడాలి. మనకి బేసికల్ గా మ్యూచువల్ ఫండ్స్ సేఫెస్ట్ గా అంటే మనము బాండ్స్ లలో పెట్టుకోవచ్చు అండి. బాండ్స్ మనకి గవర్నమెంట్ రిలేటెడ్ పేపర్స్ లలో, ట్రెజరర్ బాండ్స్ లో, ఈ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ఆ బాండ్స్ లో మనము ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి సేఫ్టీ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి చూద్దామండి. సో మేము ఇన్సూరెన్స్ అడ్వైజరీ కూడా చేస్తామండి. సో మై నేమ్ ఇస్ రామేశ్వరం మల్లికార్జున్. ఐఎమ్ ఏ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో మేము ఇన్సూరెన్స్ కూడా చేస్తాము, ఇన్సూరెన్స్ అడ్వైజరీ. సో టర్మ్ ఇన్సూరెన్స్ కావాలన్నా, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా, ఏ వెహికల్ ఇన్సూరెన్స్ కావాలన్నా, సో యూఆర్ దేర్ అండి. సో బాండ్స్ లో వచ్చేసి మనకి మనం బాండ్స్ లలో వచ్చేసి రేట్ ఆఫ్ రిటర్న్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నది, ఎక్కడ మంచిగా ఉన్నది అని చూద్దాం ఒకసారి. యాజ్ ఐ టోల్డ్ యూ, కేజీఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. మా బిజినెస్ సైన్ అప్ కావాలన్నా కానీ మీరు కేజీఎఫ్ ఇన్వెస్ట్ డాట్ DMFbox.com అని పెట్టుకుంటే మీరు సైన్ అప్ చేసుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్ పోర్టల్ మీరు సైన్ అప్ చేసుకొని మీరు కూడా చేసుకోవచ్చు. మనం బేసికల్ గా చూస్తే మంచి మ్యూచువల్ ఫండ్ నాకు అనిపించింది ఏంటంటే దే ఆర్ సో మెనీ బాండ్ రిలేటెడ్ అనమాట. దాంట్లో నాకు బెస్ట్ అనిపించింది 360. దాని తర్వాత ఆదిత్య బిర్లా బాండ్, డైనమిక్ బాండ్. దాని తర్వాత బంధన్ డైనమిక్ బాండ్, కెనరా కూడా బాగానే ఉంది, కోటక్ కూడా బాగానే ఉంది. సో అన్నిటికన్నా బెస్ట్ నాకు అనిపించింది ఏంటంటే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఆల్ సీజన్స్ బాండ్. అంటే మిగతా కూడా బాగున్నాయి. సో నాకు ఇది ఒపీనియన్ చెప్తున్నాను నేను. బేసికల్ గా లెట్ us see ఐసిఐసి ప్రొడెన్షియల్ ఆల్ సీజన్ బాండ్ ఫండ్ గ్రోత్. ఓకే, దీని ఫండ్ మేనేజర్ వచ్చేసి మనీష్ బాందియా. దీని బెంచ్ మార్క్ వచ్చేసి నిఫ్టీ కాంపోజిట్ డెట్ ఇండెక్స్ ఏ 111, కేటగిరీ డెట్ డైనమిక్ బాండ్ అన్నమాట. సో దీని ఏఈఎం సైజ్ వచ్చేసి 14,948 crores అండి. దీని ఫండ్ ఏఈఎం సైజ్. దాని ఎన్ఏవి వాల్యూ వచ్చేసి ఇప్పుడైతే ప్రజెంట్ గా 37 రూపీస్ ఉందండి. దీని రిటర్న్స్ కూడా మీరు పర్ 1 year రిటర్న్ చూసుకున్నా కానీ మీకు సిన్స్ ఇన్సెప్షన్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేసి 8.38 వచ్చిందండి. సో దీంట్లో మనకు ఫిక్స్ డిపాజిట్ కానీ దేనికి కానీ చూసుకుంటే, ఫిక్స్ డిపాజిట్ లో మీరు ఎట్లా మళ్ళీ టీడీఎస్ కట్ చేయాలి. దీంట్లో అట్లా ఉండదండి. దీంట్లో ఏంటంటే టీడీఎస్ ఉండదు. కాకపోతే మీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పైన మీరు టాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే మీ ఎట్లయినా మీ ఇన్కమ్ పైన ఎంత ట్యాక్స్ పడుతుంది ఏంటి అనేది దానిపైన ఇఫ్ యూ వాంట్ దట్ కన్సల్టేషన్ మేము కూడా అది కూడా చేస్తామండి, చెప్తాం మీకు. సో కమింగ్ బ్యాక్, ఐసిఐసి ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ హౌస్ లో అనమాట. ఇది ప్రొడెన్షియల్ ఆల్ సీజన్ బాండ్ ఫండ్. సో బేసికల్ గా మనకి దీని రిటర్న్స్ అయితే చాలా బాగుందండి. 8.38% వచ్చింది పర్ ఇయర్ కి. సో దీన్ని డెట్ డైనమిక్ బాండ్ ర్యాంక్ కేటగిరీ కూడా చాలా బాగుందండి. 1 year కి చూసుకుంటే మీకు సెకండ్ ర్యాంక్ ఉందండి. నంబర్ ఆఫ్ ఫండ్స్ విత్ కేటగిరీ 1 year చూసుకుంటే 23 ఉన్నాయండి. దీంట్లో బేసికల్ గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో హోల్డింగ్స్ చాలా ఉన్నాయండి. వేదాంత లిమిటెడ్ దాంట్లో కూడా ఉంది. దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్రలో ఉంది. సో దీని రేటింగ్ కూడా బాగానే ఉందండి. సో ఓవరాల్ అయితే బాగానే వచ్చిందండి. దీని రిటర్న్స్ కూడా బాగానే ఉంది. 1 year కి మనకి 8.3% వరకు వచ్చింది అంటే ఈ బాండ్ చాలా బాగుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, సో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8555925281. సో ఎవరైనా విజిట్ కావాలన్నా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని రావచ్చు.
ఆఫీస్ కి వచ్చి కన్సల్టింగ్ కూడా కావచ్చు. మేము మ్యూచువల్ ఫండ్స్ నాట్ ఓన్లీ బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ లో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, లేదు మా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో సరిగా పనిచేయట్లేదు అన్నా కానీ మేము రివ్యూ చేస్తామండి. రివ్యూ చేసి దాని కరెక్షన్స్ చేస్తాము. ఎందుకు పనిచేయట్లేదు అంటే, మీరు ఎప్పుడో ఎస్ఐపి చేస్తూ ఉంటారు, ఆ ఎస్ఐపి ఇప్పుడు చాలా వరకు పనిచేయట్లేదు, పాత ఫండ్స్ కొద్దిగా పనిచేయట్లేదు, ఆ ఫండ్స్ నుంచి మనకి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనేది, ఫ్యూచర్ ఫండ్స్ లో ఎట్లా ఉంటుంది అనేది ఆ ఫండ్స్ లలో పెట్టుకుంటే మనకి గ్రోత్ అనేది ఉంటుందండి. సో ఇదే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.